హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సర్విస్మెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన హైకోర్టు నోటిఫికేషన్ అమరావతి గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్లో మన ఎక్సర్విస్మెన్ కోటా ఉంది. ఏ పోస్ట్లో ఉందో ఇప్పుడు చూసుకుందాం. ముందుగా నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. 30 మార్చ్ 2026 నుంచి 19 ఏప్రిల్ 2026 వరకు ఉంది. ముందుగా పోస్ట్ గురించి చూసుకుందాం. టోటల్ 13 పోస్ట్ ఇచ్చారండి. ఇందులో మనకు అన్నిట్లలో వేకెన్సీస్ లేవు. ఫస్ట్ నెంబర్ సెక్షన్ ఆఫీసర్, ఇందులో వేకెన్సీ ఉంది. థర్డ్ నెంబర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ 7th నెంబర్ అసిస్టెంట్, 11 నెంబర్ డేటా ఎంట్రీ ఆపరేటర్, 13 నెంబర్ ఆఫీస్ సబార్డినేట్. ఈ పోస్ట్లో మాత్రమే మన ఎక్సర్విస్మెన్ కోటా ఉంది. ఫస్ట్ నెంబర్ సెక్షన్ ఆఫీసర్స్ పే లెవెల్ చూసినట్లయితే 57,100 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే థర్డ్ నెంబర్ కంప్యూటర్ ఆపరేటర్ చూసినట్లయితే 40,970 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాక మిగిలిన 7 నెంబర్, 11 నెంబర్ అండ్ 13 నెంబర్ వీటన్నింటికి సేమ్ పేమెంట్ 25,220 ఉంది. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇవి చూసుకొని కూడా అప్లై చేయగలరు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే సెక్షన్ ఆఫీసర్ ఎక్సర్విస్మెన్ కోటాలో 1 ఉంది, ఒకటే వేకెన్సీ ఉంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ థర్డ్ నెంబర్ ఏవైతే నేను ఆరోతోనే షో చేశానో అవి చూడండి, అవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 7th నెంబర్ అసిస్టెంట్, 7th నెంబర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో అవి 3 నెంబర్స్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగనే ఆఫీస్ సబార్డినేట్ ఏదైతే ఉందో అది 1 ఉన్నది. టోటల్ మన వేకెన్సీస్ 9 ఉన్నాయి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎక్సర్విస్మెన్ మాజీ సైనికులు ఉన్నారో ఇవి చూసుకొని అప్లై చేయగలరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీ పాస్ అయి ఉండాలి, మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది లాలో పాస్ అయి ఉండాలి. 3 years లేదా 5 years కోర్స్ చేసి ఉండాలి అన్నట్టు డిగ్రీ ఇన్ లా, ఇది చూసుకోగలరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో పాస్ అయి ఉండాలి. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే అప్లై చేస్తారో 45 words per minute స్పీడ్ ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఇన్ ఆర్ట్స్ లేకపోతే సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లాలో పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా, ఈ 4లో ఇందులో పాస్ అయినా నో ప్రాబ్లం. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్లో పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో మినిమం 7th పాస్ అయి ఉన్నా సరిపోతుంది, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయి ఉన్నా సరిపోతుంది. ఇంటర్ ఫెయిల్ అయి మీన్స్ 10th పాస్ అయినా సరిపోతుంది అన్నట్టు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే నార్మల్ క్యాండిడేట్స్కు 18 years నుంచి 42 years వరకు మన ఎక్సర్విస్మెన్ ఏదైతే ఏజ్ రిలాక్షన్ ఉందో అది మనకు అప్లికబుల్ అవుతుంది. ఈ నార్మల్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందులో ఆల్రెడీ మనం చూసినట్లయితే ఎస్సీ అండ్ బీసీ క్యాస్ట్ వాళ్ళకు 5 years ఎక్స్ట్రా ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు 42 years ఎస్సీ బీసీ ఎక్సర్విస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 42 or 5 అంటే 47 years వరకు ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అందులో అన్ని ఎగ్జామ్స్ 80 marksకే అండి. జనరల్ నాలెడ్జ్ 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks. మెంటల్ ఎబిలిటీ మీన్స్ రీజనింగ్ అండి. లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 marksకు ఉన్నాయి. ఇది కాకుండా మిగిలిన అన్ని పోస్టులకు జనరల్ నాలెడ్జ్ 40 marks, మెంటల్ ఎబిలిటీ 40 marks. ఏదైతే 7th బేస్ మీద ఉందో ఆఫీస్ సబార్డినేట్ దానికి జనరల్ నాలెడ్జ్ 50 marks, మెంటల్ ఎబిలిటీ 30 marks అంటే రీజనింగ్. థ్యాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకు. మన ఎక్సర్విస్మెన్ ఎవరైతే రిటైర్ ఉన్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి తప్పక. ఆంధ్రప్రదేశ్ సైనికులకు ఇది యూజ్ అవుద్ది. అలాగే ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే
వాళ్ళకు మినిమం నాలెడ్జ్ వస్తుంది. రిటైర్ అయిన తర్వాత మనకు కొన్ని జాబ్స్ ఉన్నాయా లేవా అని తెలియకుండా ప్యానిక్లో ఉండకుండా ఇలాంటివి తెలుస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక మినిమం ఐడియా వస్తుంది. అలాగే వాళ్ళు ప్రిపేర్ కూడా దీని ప్రకారం అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.